వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్. ఇప్పుడైతే మనం సింపుల్గా బిర్యానీలోకి కానీ కర్రీస్లోకి కానీ ఒకే ఒక్కటి గరం మసాలా ముద్ద వేసుకుంటే సరిపోతుందండి. ఇది ఒక్కటి వేసుకుంటే మనకి మిగిలిన వేరే మసాలాలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీటిని అన్నిటినీ మనం పేస్ట్ చేసేసుకోవాలి. కంప్లీట్గా చేసుకొని దీని ఒక స్పూన్ మనం ఏ కర్రీలో కన్నా బిర్యానీలో కన్నా మసాలా కర్రీలోకి దేంట్లోకన్నా వేసుకుని సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనకి 1 నెల వరకు స్టోర్ అవుతుందండి, నిల్వ ఉంటుంది. మీరు ఒకసారి చేసుకుని ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం అల్లం, అలానే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ, కొన్ని దాల్చిన చెక్క, యాలకులు, స్టార్ పువ్వు, అనాస పువ్వు, ధనియాలు ఒక 2 గుప్పెళ్ళు, కొంచెం ఒక 2 స్పూన్ల జీలకర్ర, గసగసాలను అయితే నానబెట్టుకుని మిక్స్ చేసుకోవాలి, లేకపోతే మిక్స్ అవ్వదు. అలానే కొన్ని యాలకులు, లవంగాలు, ఇలా వీటిని అన్నింటినీ మిక్స్ చేసుకుందాం. ఇలా ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ అయ్యే వరకు అయితే చేసుకోవాలండి. ముందు నానబెట్టుకున్న గసగసాలను అయితే నేను మిక్సీలో వేసేస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, ఇలా మొత్తం ఇవన్నీ ఒకసారి వేసుకొని కొంచెం కొంచెంగా స్లోగా మెత్తగా ముద్దలా అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీలో వేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు 1 కప్ వాటర్ని అయితే వేసుకుందామండి. వేసుకుని మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఒక ట్రిప్కే ఇలా మెత్తగా అయితే అయిపోయింది. ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకుని దీన్ని మళ్ళీ మెత్తగా చేసుకుందాం. మొత్తం పేస్ట్లా అయిపోతుంది మనకి ముద్దలా. చూస్తున్నారు కదా, మొత్తం పేస్ట్ అయితే అయిపోయిందండి కంప్లీట్గా. మనకి ఇది అన్నీ నలిగిపోయినాయి. మసాలా ఎక్కువ తినేవాళ్ళు దీన్ని 2 స్పూన్లు వేసుకోవచ్చు, లేదా తక్కువగా తినేవాళ్ళు 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇది ఒక్క మసాలా ముద్ద వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా వేరే మసాలా, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ చికెన్ మసాలా ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చికెన్లోకి, మటన్లోకి ఏ కర్రీ అయినా, నాన్ వెజ్ కర్రీ, ఫిష్ ఏదైనా కానీ ఈ ఒక్క మసాలా వేసుకుని ఒక 2 స్పూన్లు కర్రీ అయిపోతుంది. మసాలా తినేవాళ్ళని బట్టి, ఘాటు ఎక్కువ తినేవాళ్ళు 2 స్పూన్లు, కొంచెం తింటాం కదా లిమిట్గా తినేవాళ్ళు మాత్రం 1 స్పూనే వేసుకోండి. ఇలా ఒక డబ్బాలోకి వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఇది 1 నెల 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ప్లీజ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, అలానే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొత్తగా నా వీడియోస్ అన్నీ మీకు ఏదైనా పెట్టుకుంటే మీ వరకు వస్తుంది. అలానే సపోర్ట్ చేయండి. ఇంత కష్టపడి వీడియో తీస్తున్నానంటే ఇది నాకు ఏదో విధంగా ఉపయోగపడుతుందనే కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్. దీన్ని ఇలా మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎక్కువ రోజులైతే వస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇన్స్టెంట్గా కొని తెచ్చుకున్నది అది మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండదండి. మన ఇంట్లో హోమ్ మేడ్ చేసుకున్న టేస్ట్ అయితే బయటది రాదు. కాబట్టి ఒక అరగంట టైం కేటాయించుకుని మనకి ఇదైతే ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే మనకి గ్రైండ్ చేసుకోవడం ఒకటే కొంచెం అవుతుంది టైం. ఒక 10 నిమిషాల్లో మనకి గరం మసాలా అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.